చెప్తుండవు ఏమో టైల్స్ అన్నీ కిందికి మొచ్చడం పైన వేసినారు. కానీ తాగుదాం రా, ఏం చేద్దాం. ఈరోజు 5 నిమిషాలు ఏటైళ్ళకి బస్సు పోయింది. ఎట్నో రాజస్థాన్ పని తెచ్చా ఉండారా షారోడ్లు కట్టుకుంటా. నేను ಮೋಸಿಗೆ 5 ನಿಮಿಷ ಕೂತ್ಕೊಂಡು ಹೇಳೋದು ಸ್ವಲ್ಪ ತ್ರಾಸಾಗಿತ್ತು. ಅಂದ್ರೆ ನಾಲ್ಕು 5 ಗಂಟೆಗೆ ಇದ್ದೀನಿ. ಹೊರಗೆ ಬಂದು ಗಾಡಿ ಕಡೆ ಬರೋತ್ತಿಗೆ 5 ಆಯ್ತು. 5 ಆಯಿತು, ಬಸ್ ಹೋಗಿಬಿಡ್ತು. ಏನು ಮಾಡೋದಪ್ಪ ಇವತ್ತು ಕೆಲಸ ಅಂತೇಳಿ ಚಿಂತೆ ಮಾಡ್ತಿದ್ದೆ. ಸಟಕ್ನ ಬೇರೆಯವ್ರು ನೆನಪು ಬಂತು, ಅವ್ರಿಗೂ ಕರೆ ಮಾಡಿದ್ದೆ. ಕೆಲಸ ಆಯ್ತು ಬಾ ಅಂದರು. ಸಟಕ್ನ ಕೆಲಸಕ್ಕೆ ಬಂದೆ. ಅದು ದೇವ್ರು ನೋಡ್ತಾರೆ. ಯಾವತ್ತು ದುಡಿಮೆ ಮಾಡೋರಿಗೆ ದೇವ್ರು ಯಾವತ್ತೂ ಕೈ ಕೊಡಲ್ಲ. ನೋಡಿದ್ರೆ ದುಡಿತವೇ ದುಡ್ಡಿನ ತಾಯಿ, కాయకవే కైలాస కై కసరాదరే బాయ్ మొసలు అంతేనే వచ్చింది. భారతదేశంలో 40 ఉంటుంది. నీళ్ళు తెచ్చుకోబోతాను. ఇది తాగని ఎండ విపరీతంగా ఉంది. దిగువరి సీట్లు పనిచేస్తూ ఉంటారు ఏసీ వాళ్ళు. మా బడ్జెట్ వాళ్ళు సెంటర్ వేసి సెంటర్ రా, నీళ్ళు తెచ్చుకోబోతానులే ఆట. సరే అన్న, మీకు తేవాలన్నా నీళ్ళు తేవాలన్నా అంటున్నా. నీళ్ళు కావాలన్నా? ఓకే అయితే డన్. వాళ్ళు మూన్స్ కంపెనీ టైల్స్ వాళ్ళు వాళ్ళకు పాత వాళ్ళు కాబట్టి ఒకరికి రోజు 4,000 అట్లా పడుతుంది. కొత్త వాళ్ళకైతే వాళ్ళకి రోజు 7 దినాలే. పని నేర్చుకుంటే 12, 13, 15 అట్లా డ్రైవర్ ప్లస్ వరకు తెచ్చు అంటే మేలేదు. ఇద్దాం. మీదెవరునా? వెస్ట్ గోదావరి జిల్లా. అది చిరంజీవి మొగలుతూరు ఆ పక్క పాలకొల్లు అయితే. సరే అన్న, ఇచ్చిన మంచి టైల్స్ పని చేస్తున్నామా? అదే సరే. ఆడికి తెలుగు అన్న కూడా ఉండడా? టీ తీసుకుంటాయి. అహ్మద్ భయ్ అని, అహ్మద్ అన్న పాకిస్తాన్ అతను. మనకు అల్పాహారానికి ఏదైనా తెచ్చుకొని తినండి. ఎంత దినారు నువ్వు ఇచ్చిండు అంటే 1000 పిలుచులు మరియు 500 పిలుచులు. 300 ప్లస్ 150, 450. దాంతో 350 పొద్దున్నే అయిపించిన. ఇప్పుడు మళ్ళా టీకి వీటికి 300 పిలుచులు అయినాయి. అంటే మన లెక్క 100 రూపాయలు తగ్గిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దినారు రేటు 310 ఉంది కాబట్టి. సరే మిత్రులారా, చూశారు కదా ఇక్కడ మసీదు ఎట్టుందో. అందరు టయానికి ఎవరన్నా పోయి మనం నమాజ్ చేసుకోవచ్చు. ఆ టైం ఇబ్బందిగా. మన ఒక వీధికి ఒక గుడి ఎట్టుంటుందో ఇక్కడ 100 ఇళ్ళలో ఒక మసీదు ఉంటుంది అనమాట. మనం పనిచేసేది అక్కడ. అది పోయి ఇంకా పోవాలి. ఇక్కడ కోయట్ ఇంగ్లీష్ స్కూల్ కూడా ఉంది.